బోధి ప్రేక్షకులకు, మినర్వా విద్యాసంస్థల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మరియు చిన్నారులకు 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవం అనేది మన స్వేచ్ఛ, దానిని కాపాడుకోవడం మన బాధ్యత. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనం పొందిన స్వాతంత్రానికి ఈరోజు 80 సంవత్సరాలు. ఆ స్వాతంత్రం మనకి ఇచ్చింది కేవలం ఒక దేశాన్ని కాదు, మన కలలను కనడానికి హక్కును, మన బాధ్యతను నిర్మించుకునే అవకాశాన్ని, మన ఆలోచనను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కును ఇచ్చింది. కానీ స్వాతంత్రం అంటే హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు కూడా. ప్రియమైన విద్యార్థులారా, మీ చేతుల్లోనే భారతదేశ భవిష్యత్తు ఉంది. మీరు సాధించే ప్రతి విజయం మీ కుటుంబానికే కాదు, మన దేశానికి గర్వకారణం. కేవలం మంచి మార్కులు సాధించడం మాత్రమే కాదు, మంచి మనిషిగా ఎదగడం, నిజాయితీగా ఉండడం, క్రమశిక్షణను పాటించడం, ఇతరులను గౌరవించడం, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండడం, ఇదే నిజమైన దేశభక్తి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి కేవలం సంపద కాదు, మంచి విలువలు, మంచి ఆలోచనలు, మంచి సంస్కారం, మంచి వ్యక్తిత్వం. మన పిల్లలు మంచి ఉద్యోగాలు పొందాలని మాత్రమే కాదు, మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుందాం. ప్రియమైన ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి, ఒక తరగతి గదిలో చెప్పే ఒక మంచి మాట ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలదు. ఒక ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రేరణ ఒక జీవితానికి దిశానిర్దేశం చేయగలదు. అందుకే మన పని కేవలం పాఠాలు బోధించడం కాదు, మన పని భవిష్యత్ భారతాన్ని నిర్మించడం. మనందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. మన పాఠశాల నుంచి మంచి విద్యార్థులు మాత్రమే కాదు, మంచి మనుషులు బయటకు రావాలి. మన కుటుంబం నుంచి మంచి పౌరులు ఎదగాలి. మన సమాజం నుంచి బాధ్యత గల భారతీయులు తయారవ్వాలి. అప్పుడు మాత్రమే మన స్వాతంత్రానికి నిజమైన అర్థం లభిస్తుంది. 80 ఏళ్ల స్వతంత్ర భారతం మరో శతాబ్దం వైపు అడుగులు వేస్తుంది. ఆ ప్రయాణంలో మన పిల్లల కలలు భారతదేశ విజయాలుగా మారాలి. మన విద్య దేశ ప్రగతికి పునాదిగా నిలవాలి. మన విలువలు భారతదేశానికి బలంగా మారాలి. ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశాన్ని ప్రేమిద్దాం, మన బాధ్యతను నిర్వర్తిద్దాం, మన పిల్లలను విలువలతో పెంచుదాం, మన భవిష్యత్తును మనమే నిర్మిద్దాం. జై హింద్, వందే మాతరం. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మినర్వా యాజమాన్యం.